అందరికీ నమస్కారం. డోనార్ యాప్ యొక్క పెండింగ్ రిపోర్ట్‌ని ఎలా తీయాలో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. ముందుగా మండల విద్యాశాఖ అధికారి లాగిన్ ఒకటి తీసుకొని యూజర్ ఐడి, పాస్వర్డ్‌లతో ఒకసారి మనబడి మన భవిష్యత్తు సైట్‌కైతే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మనకి డాష్‌బోర్డ్ అయితే ఇలా కనబడుతుంది. ఇందులో ఎంఐఎస్ రిపోర్ట్ అని కనబడుతుంది కదా! ఎంఐఎస్ రిపోర్ట్‌ని మనం క్లిక్ చేసినట్లయితే ఇందులో రిపోర్ట్స్ అన్ని లైన్‌గా ఉంటాయి. సో, మనం దీంట్లో భాగంగా ఎంఐఎస్ రిపోర్ట్‌లో ఆఖరణ ఉన్న డొనేట్ రిపోర్ట్స్ అనేది చూసుకున్నట్లయితే ఇందులో ఆర్ 11.1, 11.2, 11.3 ఉంటుంది. 11.3లో డోనార్ రిక్వైర్మెంట్ కాంపోనెంట్‌ని క్లిక్ చేయాలి మనం. సో, క్లిక్ చేశాక మనకు రిపోర్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇందులో జిల్లాల వారీగా రిపోర్ట్ ఉంది. సో, మన జిల్లాని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఏదో ఒక మండలం సెలెక్ట్ చేసుకుంటాము. గో అనుకుంటున్నట్లయితే కనుక మండలంలో ఉన్న అన్ని స్కూళ్ళ వివరాలు అందులో ఎనేబుల్ అవుతుంది. సో, ఇందులో నెంబర్ ఆఫ్ స్కూల్స్ సబ్మిటెడ్, పర్సెంటేజ్ ఇవన్నీ కనబడతాయి. మనము మొత్తం మండలంలో ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో అన్ని స్కూల్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. సో, ఇందులో చూసుకొని మనము పెండింగ్ స్కూల్స్ తీసుకోవచ్చు. లేదా ఈ గో పక్కనున్న ఈ ఎక్సెల్‌ని క్లిక్ చేయడం ద్వారా కూడా ఎక్సెల్‌ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, డౌన్లోడ్ అయిన ఎక్సెల్‌లో మనం ఫిల్టర్ చేసుకొని నాట్ సబ్మిటెడ్ స్కూల్స్ లిస్ట్‌ని మనం ఈజీగా తీసుకోవచ్చు. సో, ఈ విధంగా పెండింగ్ స్కూళ్ళ లిస్ట్‌ని మనం తీయొచ్చు.